హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమాచా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్లో 2024లో వచ్చేసరికి టీమిండియాని గెలిపించేది ఆ ప్లేయరే అని టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ అయితే చెప్పడం జరిగింది. ఆ ప్లేయర్ ఎవరు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా మాత్రం అయితే వరుస విజయాలతోనైతే దూసుకొని పోతుంది. ఇప్పటికే సూపర్ 8 అయితే చేరడం జరిగింది. సూపర్ 8లో వచ్చేసరికి ఏమా జట్టులతోనే టీమిండియా అయితే తలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్తోనే టీమిండియా మాత్రం అయితే సూపర్ 8లో తలపడాలి. మరి సూపర్ 8లో ఎలా రాణిస్తో, ఏ విధంగా రాణిస్తే అయితే చూడాలి. అయితే సూపర్ 8లో వచ్చేసరికి టీమిండియాను ఒంటి చేతితోనే గెలిపించే సత్తా ఆ ప్లేయర్కే ఉందని మాత్రమైతే టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ అయితే చెప్పడం జరిగింది. లక్ష్మీపతి బాలాజీ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీమిండియాను గెలిపించాలంటే విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ కాదు, టీమిండియాని గెలిపించాలంటే ఈజీగా ఒంటి చేతి మీద టీమిండియాని గెలిపిస్తున్నాడని అయితే చెప్పడం జరిగింది. ఆ పేసర్ ఎవరో కాదు, జస్ప్రీత్ బుమ్రాతోనే టీమిండియా మాత్రమైతే వరుస విజయాలలో దూసుకొని రావడం జరుగుతుంది టీ20 ప్రపంచ కప్లో. అందుకే జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే ఒంటి చేతితోనే టీమిండియాని గెలిపిస్తాడని అయితే లక్ష్మీపతి బాలాజీ అయితే చెప్పడం జరిగింది. అమెరికా పిచ్చుల పైన జస్ప్రీత్ బుమ్రా ఈ రేంజ్లో ఆడిందంటే వెస్టిండీస్ పిచ్చుల పైన జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తారని చెప్పడం జరిగింది. ఎందుకంటే అమెరికా పిచ్చులు వచ్చేసరికి పేస్తో పాటు స్పిన్ కూడా అనుకూలిస్తుంది. అదేవిధంగా వెస్టిండీస్ పిచ్చులు స్లో పిచ్చులు కావడంతో స్పిన్కు అనుకూలిస్తుంది. అదేవిధంగా మన జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే ఎలాంటి పిచ్చుల పైన అయినా సరే తన యొక్క స్ట్రాటజీ కానీ, తన యొక్క ప్లాన్ కానీ ఇంప్లిమెంట్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను అయితే 30 తిప్పలు పెట్టే సత్తా జస్ప్రీత్ బుమ్రాకే ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా టీమిండియాను గట్టెక్కించే ఒకే ఒక ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా అని అయితే చెప్పడం జరిగింది. సూపర్ 8లో వచ్చేసరికి టీమిండియా విజయాలు సాధించాలంటే జస్ప్రీత్ బుమ్రా ఒక్కడు సమిష్టిగా రాణిస్తే మాత్రమైతే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. మన జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి అది టెస్ట్ క్రికెటా, ఓడిఐ క్రికెటా, టీ20 ఫార్మాట్, ఎనీ ఫార్మాట్లోనైనా సరే మరి జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి బంతితో మాత్రం అయితే చిలరేగా ఆడతాడని కూడా చెప్పడం జరిగింది. అది కొత్త బాల, పాత బాల, ఎనీ బాల్, ఏ ప్లేస్ అయినా సరే, ఎనీ బాల్ అయినా సరే, ఎటువంటి పిచ్చులోనైనా సరే చిలరేగి జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే చెలరేగిపోతాడని అయితే లక్ష్మీపతి బాలాజీ అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో చూసుకుంటే మాత్రమైతే డేంజరస్ బౌలర్గా వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా ఒకడే అని కూడా చెప్పడం జరిగింది. ఆ రేంజ్ తగ్గట్టుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బౌలర్లు ఎవ్వరు కూడా లేరని అయితే చెప్పడం జరిగింది. చూద్దాం టీ20 ప్రపంచ కప్ 2024లో ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి సూపర్ 8కి అయితే దూసుకెళ్లడం జరిగింది. ఈ సూపర్ 8లో మన టీమిండియా ప్రదర్శన జస్ప్రీత్ బుమ్రా కీ రోల్ పోషిస్తున్న అందరికీ తెలిసిన విషయమే. అదే జస్ప్రీత్ బుమ్రా వల్ల మ్యాచ్లు గెలిచేది ఎన్ని, అదేవిధంగా సూపర్ 8లో జస్ప్రీత్ బుమ్రా ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడు అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.